సహజ వనరుల వినియోగం, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో అగ్రభాగాన ఉన్న రష్యాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రష్యా పర్యటనలో మూడో రోజు ఎకటెరిన్బర్గ్ ఆతిథ్యం ఇచ్చిన ఇన్నోప్రోమ్ 2016 వేదికపై కీలక ఉపన్యాసం చేసిన ముఖ్యమంత్రి అమరావతి నిర్మాణంలో భాగస్వామి కావాలంటూ రష్యాను కోరారు. భారత్ రష్యా మధ్య పరస్పర సంబంధాల అవసరాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్నోప్రోమ్ 2016 వేదికపై ప్రస్తావించారు. ఇన్నోప్రోమ్లో ఇండియా పెవిలియన్ ప్రారంభంలో ఏపీ పెవిలియన్ను రష్యా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డెనిస్ మాన్చూరావుతో పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర, రాజస్థాన్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్, వసుంధరా రాజే ప్రారంభించారు. తర్వాత ఇన్నోప్రోమ్ వేదికపై చంద్రబాబు కీలక ఉపన్యాసం చేశారు. భారత్ వేగంగా వృద్ధి చెందుతోన్న దేశమని, ప్రస్తుతం 7.6% ఉన్న వృద్ధి రేటు త్వరలో 2 అంకెల స్థాయికి చేరుతుందని ఆకాంక్షించారు. సహజ వనరుల అన్వేషణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రపంచంలోనే రష్యా ముందున్నందున ఆ దేశంతో కలిసి పనిచేయాలని దృఢనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. రష్యా, ఆంధ్రప్రదేశ్ చిరకాల మిత్రులని, దశాబ్దాల బంధం ఉందని ముఖ్యమంత్రి ఇన్నోప్రోమ్ వేదికపై గుర్తు చేశారు. ఏపీ నుంచి రష్యాకు అత్యధికంగా పొగాకు ఎగుమతులు ఉండేవని, తెలుగువారి యాజమాన్యంలో ఉన్న రెడ్డి ల్యాబ్స్ రష్యాలో ఫార్మా ల్యాబ్ ప్రారంభించిందని తెలిపారు. నవ్యాంధ్రలోని సుదీర్ఘ తీర ప్రాంత అభివృద్ధి కోసం రష్యాతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. విభజన తర్వాత కష్టాల్లో ఉన్న నవ్యాంధ్ర తోడ్పాటుకు సహకరించాలని, రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని రష్యాను కోరారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్కు రావాల్సిందిగా వేదికపై ఉన్న ప్రతి ఒక్కరిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఇన్నోప్రోమ్లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ను పరిశీలించిన రష్యా మంత్రి డెనిస్ మాన్చురోవ్ భారత్ రష్యా మధ్య వ్యాపార విస్తరణకు తాము సాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రత్యక్షంగా విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నందున సమీప భవిష్యత్తులో భారత్కు రష్యా సహా అనేక దేశాల నుంచి పెట్టుబడులు వస్తాయన్నారు. 2025 నాటికి భారత్ రష్యా మధ్య $30 బిలియన్ల వ్యాపారం జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. పెట్టుబడులు పెంచేందుకు ఉభయ దేశాలు కృషి చేయాలన్న కేంద్ర మంత్రి ఫార్మా, ట్రాన్స్పోర్ట్, ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు భారత కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని చమురు కంపెనీల కన్సార్టియం రష్యన్ ఇంధన రంగంలో ప్రవేశించే అవకాశాలను అన్వేషిస్తోందన్నారు. భారత్ రష్యా సంబంధాలు మెరుగైన, స్థిరమైన ప్రక్రియగా ఉండాలని వచ్చే ఏడాది మార్చిలో చెన్నైలో నిర్వహించే ఇండియా ఇంజనీరింగ్ సోర్సింగ్ ఎగ్జిబిషన్కు రష్యాను ఆహ్వానిస్తున్నట్లు నిర్మలా తెలిపారు. అంతకుముందు రష్యా ఇండియా బిజినెస్ ఫోరాన్ని రష్యన్ వ్యాపార నిర్వహణ ప్రతినిధి అలెక్సీ రెపిక్ ప్రారంభించారు.